ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నవగ్రహాలకి ఎలా ప్రదక్షిణ చేయాలో మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అని మీతో ముందుగా వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ, మన మోహనవాణి పాడ్కాస్ట్ తెలుగు ఛానల్ ద్వారా ఈ రోజున నవగ్రహ ప్రదక్షిణలు ఎట్లా చేయాలి, ఎటువంటి పొరపాట్లు చేస్తే పూజా ఫలితం మనకు తగ్గిపోతుంది, అసలు పూర్తి విధానం ఏది అని మనం తెలుసుకుందాం. మనం అందరం శివాలయానికి వెళితే, లేదు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ నవగ్రహ ప్రతిష్ఠ చేసి ఉంటాయి. చాలా చోట్ల నవగ్రహాల ప్రతిష్ఠ ఉంటుంది. ఆ నవగ్రహ ప్రదక్షిణలు చేసే సమయంలో మనం ఏ నియమాలు పాటించాలి, ఏ వైపు నుంచి ప్రారంభించాలి, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా, అప్పుడు చదవాల్సినటువంటి శ్లోకాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మన హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అందుకనే మనం ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, ఇంకేదైనా పూజ చేసిన మంటపారాధన అని చేస్తాం. ఆ మంటపంలోకి నవగ్రహాలని వాళ్ళ యొక్క అధిదేవత ప్రత్యధిదేవతలతో సహా ఆహ్వానిస్తాం. అలాగే అష్టదిక్పాలకులని ఆహ్వానిస్తాం. కాబట్టి నవగ్రహాలకి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. మానవుడి యొక్క జీవితంలో ఎదురయ్యే సుఖం కానీ, దుఃఖం కానీ, ఆరోగ్యం కానీ, అనారోగ్యం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, కుటుంబంలో శాంతి సౌభాగ్యం కానీ, ఇటువంటి అనేక అంశాలు నవగ్రహాల ప్రభావం మన మీద ఉంటుందని. ఆ గ్రహాలు ఉండేటటువంటి స్థానాన్ని బట్టి వాటి యొక్క ప్రభావం ఉంది. మొత్తం 12 ఉంటాయి స్థానాలు, 12 రాసులు. 12 రాసుల్లో ఈ నవగ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఇవన్నీ చెప్పేది ఎవరు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. జ్యోతిష్ శాస్త్రం ఎందులో నుంచి వచ్చింది? వేదంలో నుంచి. అందుకే గ్రహ దోషాల నివారణ కోసం చాలామంది ఆలయాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ కూడా ఎలా చేయాలి, ఏ దిక్కు నుంచి ప్రారంభించాలి, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉండటం. ఆగమశాస్త్రం లేదా ఆలయ సంప్రదాయాలు వీటి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణల విధానం ఈ విధంగా ఉండాలి. వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, సూర్యుడితో కలిపి మొత్తం 9 గ్రహాలు నవగ్రహాలు అంటారు. జాతకంలో ఈ గ్రహాల యొక్క స్థితి కనుక అనుకూలంగా ఉంటే ఆ జాతకుడి యొక్క జీవితంలో పురోగతి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, విజయాలు లభిస్తాయి. అదే ప్రతికూలంగా ఉంటే అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఇది జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్పే మాట. అయితే భక్తితోటి నవగ్రహాలని ఆరాధించడం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం వల్ల ఆ గ్రహాలు శాంతించి ప్రతికూల ప్రభావాలు తగ్గిస్తారు. వాళ్ళు పూర్తిగా పోవండి, పూర్తిగా తీసేసే హక్కు వాటికి కూడా లేదు. ఎందుకని? గ్రహాలకి ఈశ్వరత్వం లేదు. ఇది నా మాట కాదు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాట. అందుకనే శనీశ్వరుడు అనకూడదు, శనైశ్చరుడు అనాలి. శనైకి చరహ, శనైశ్చరహ అని నెమ్మదిగా నడుస్తాడు ఆయన. 2.5 ఏళ్ళు పడుతుంది ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఆయన మారాలి అంటే. అందుకని ఆయనకి శనైశ్చరుడు, మందగమనుడు ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. అయితే నవగ్రహ ప్రదక్షిణలు చేసే ముందు మనం ఏ నియమాలు పాటించాలి? నవగ్రహాల దర్శనానికి వెళ్లే ముందరగా
కొన్ని గనక ఆచారాలను పాటిస్తేనే మనకు శ్రేయస్కరంగా ఉంటుందని. మొట్టమొదట ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి. అంటే నిన్న కట్టి విడిచిన వస్త్రం మళ్ళీ కట్టుకోకూడదు. ఆ రోజు ఉతికి ఆరబెట్టినటువంటి వస్త్రాలు కట్టుకోవాలి. రెండోది, ప్రశాంతమైన మనస్సుతోటి ఆలయంలోకి వెళ్ళాలి. గజిబిజి ఉండకూడదు. 3, నవగ్రహ విగ్రహాలు మనకు అందుబాటులోనే ఉంటాయి, అయినా చేతులతో తాకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గర్భాలయంలోకి మనం వెళ్ళలేము, అందుకని గర్భాలయంలో ఉండే మూర్తిని మనం ముట్టుకోవడానికి అవకాశం లేదు. అవకాశం ఇస్తే అక్కడ కూడా వెళ్తారు ఈ భక్తులు, మామూలు వాళ్ళు కాదు. కానీ నవగ్రహాలు మనందరికీ అందుబాటులోనే ఉంటాయి. ప్రదక్షిణ మార్గంలో ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ మన చేతులతో తాకూడదు. మరి గ్రహాలకు రాజు సూర్యుడు కాబట్టి ముందుగా సూర్య భగవానుడికి నమస్కరించి దర్శనం చేసుకోవాలి. సూర్యుడు ఏ వైపు ఉంటాడు? తూర్పు తిరిగి ఉంటాడు సూర్యుడు. అందుకని మనం తూర్పు వైపు నుంచే ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ప్రదక్షిణల సమయంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాఘవే కేతవే నమః. ఈ శ్లోకం అందరికీ వచ్చింది. ఈ శ్లోకం చదువుకుంటూ మనసులో ఎవరితో మాట్లాడకుండా భక్తితోటి చేయాలి. ఆలయాలకి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఆ సంప్రదాయం ప్రకారం ముందుగా సూర్య భగవాను ఎదురుగా దర్శించుకొని నవగ్రహ మంటపంలోకి మనం ప్రవేశించాలి. ఆ తరువాత చంద్రుడి వైపు నుంచి ప్రారంభించి కుడివైపు దిక్కుగా 9 ప్రదక్షిణలు చేయాలి. అంటే ఒక్కో గ్రహానికి ఒక్కోటి. సమయం ఉంటే 27 చేయొచ్చు, కనీసం 9. ఈ 9 ప్రదక్షిణలు నవగ్రహాల యొక్క సమష్టి అనుగ్రహాన్ని కోరుకుంటూ మనం చేస్తాం. ఆ తర్వాత రాహువు కేతువు ఈ 2 గ్రహాల శాంతి కోసం కుడివైపు నుంచి ఎడమవైపుకి 2 ప్రదక్షిణలు చేయాలి అని కొంతమంది ఆగమశాస్త్ర పండితులు చెబుతున్నారు. కుడివైపు నుంచి ఎడమవైపు 2 సార్లు. అయితే ఈ ఆచారం అన్ని ఆలయాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు. అక్కడ అర్చక స్వామిని అడిగి అక్కడ సంప్రదాయం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. మన సొంత తెలివి వాడకూడదు ఎక్కడ. అందువల్ల ఆ పూజారిని అడిగి ఆ అర్చక స్వామిని చక్కగా మనం అనుసరించడం అనేది ఉత్తమోత్తమం. చివరగా ఒక్కో గ్రహాన్ని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణం చేయడం ద్వారా పూజను పూర్తి చేయొచ్చు. అంటే మొదటి ప్రదక్షిణ సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకోవచ్చు. జపా కుసుమ సంకాశం ఈ శ్లోకం ఉంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శ్లోకం ఉందండి. అందరికీ సెల్ ఫోన్లో ఇవాళ ఉంటాయి. చక్కగా ఆ మంత్రాలు చదువుకో. లేదు అంత శక్తి మాకు లేదు, ఆదిత్యాయ చ సోమాయ అక్కడే రాసి ఉంటుంది గోడ మీద. చూడండి, ప్రతి నవగ్రహ మండపంలో గోడ మీద ఈ శ్లోకం రాసి ఉంటుంది. చక్కగా ఆ శ్లోకాన్ని చదువుకుంటూ మనం ఒక్కొక్క ప్రదర్శనకి ఒక్కొక్కసారి అయినా చదువుకోవాలి. అంతకంటే ఎక్కువ సార్లు చదవగలిగితే మంచిదే, తప్పేం లేదు. రెండోది, నవగ్రహాలకు ఎప్పుడు కూడా మనం పృష్ఠభాగం చూపించకూడదు, అంటే వీపు చూపించకూడదు. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి వెళ్ళిపోకూడదు. బయటకు వచ్చి ఆ నవగ్రహాల వైపే చూస్తూ నెమ్మదిగా వెనక్కి నడుచుకుంటూ బయటికి రావాలి. ఇది అనేక ఆలయాల్లో పాటించే సంప్రదాయం, అంటే పృష్ఠభాగం చూపించకుండా. దీనిని దేవతల పట్ల గౌరవానికి ప్రతీకగా భావిస్తారండి. గురువు కూడా పృష్ఠభాగం చూపించకూడదు. గురువు అంటే గురుగ్రహం అని కాదండి, మనకి విద్య నేర్పినటువంటి గురువు. మరొక అనుమానం అందరికి వచ్చేది ఏంటంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కాళ్ళు కడుక్కోవాలని. ధర్మశాస్త్రాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేసిన ప్రతిసారి తప్పకుండా కాళ్ళు కడుక్కోవాలి అనేటువంటి ప్రత్యేక నియమం లేదు లేదు లేదు. అయితే శని భగవానుడికి తైలాభిషేకం చేసిన తర్వాత లేదా నవగ్రహ మంటపంలో నూనె కారణంగా నేల జిడ్డుగా ఉంటే అక్కడ నూనె పోస్తూ ఉంటాం విచక్షణారహితంగా.
అదంతా జారి కిందకు వస్తుంది ఆ ప్రదక్షిణ మార్గంలో. అప్పుడు మన కాళ్ళ నిండా ఆ నూనె అంటుకుంటుంది. అలా జిడ్డుగా ఉంటే శుభ్రం చేసుకోవడం మంచిది, అది ఏం తప్పు కాదు. అలా కానప్పుడు కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. అయితే శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే మాత్రం తప్పకుండా కాళ్ళు కడుక్కోవాలి. ఊరిక ప్రదక్షిణ చేసిన దానికి అవసరం లేదు. ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా అండి, మన దేహం యొక్క పరిశుభ్రత భద్రత పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మరి ప్రదక్షిణల సమయంలో మంత్రం జపించాలన్నాము. ఏ మంత్రం జపిస్తే మంచిది అంటే, ప్రతి ప్రదక్షిణంలో ఒక్కో గ్రహాన్ని ధ్యానిస్తూ ఆయా గ్రహానికి సంబంధించిన బీజ మంత్రం లేదా నవగ్రహ స్తోత్రాన్ని జపించడం అనేది శ్రేయస్కరమని పెద్దలు చెప్పారు. మరి మంత్ర జపం అందరూ చేయలేరు కదా, అప్పుడు ఏం చేయాలి? ఆదిత్యాయ చ సోమాయ ఆ శ్లోకం కూడా ఆ గుళ్ళో రాయలేదు, ఆ మందిరంలో ఆ శ్లోకం కూడా మనకు రాదు. అప్పుడు ఏం చేయాలి? ఓం నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం నవగ్రహ దేవతాభ్యో నమః అని భక్తితో జపించినా కూడా ఫలితం లభిస్తుందని మన పండితులు చెప్పే మాట. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉండేయండి ఈ సందర్భంలో. నవగ్రహ ప్రదక్షిణలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదండి, అందులో భక్తి, వినయము, విశ్వాసము వీటన్నిటికీ ప్రతీకగా భావించాలి. అయితే ప్రదక్షిణల విధానం, సంఖ్య, దిశ వంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఆగమ సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కసారి మార్పు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దర్శించే ఆలయంలో అర్చక స్వామి లేదా పూజారుల యొక్క సూచనని అనుసరించడం అత్యంత శ్రేయస్కరం. మళ్ళీ మరొక్కసారి చెప్పాను ఈ మాట. భక్తి శ్రద్ధలతోటి నియమానుసారం ఎవడైతే నవగ్రహాలను ఆరాధిస్తాడో వాడికి మానసిక ప్రశాంతత లభిస్తుంది, ధైర్యం ఉంటుంది, ఆలోచనలు సానుకూలంగా సాగుతాయి. అంటే సానుకూల ఆలోచనలు, పాజిటివ్ దృక్పథం అంటాం కదా, పాజిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ పెంపొందించడంతో పాటు ఆ గ్రహదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అనేటువంటిది మన పెద్దలు చెప్పే మాట. కాబట్టి అవకాశం ఉన్నా మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను? నవగ్రహాలను ముట్టుకోకూడదు. నవగ్రహాల ప్రదక్షిణ అయిన తర్వాత ప్రతిసారి కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలి? ఒకే ఒక సందర్భం, శనిగ్రహానికి తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేసినప్పుడు ఒకవేళ ఆ మందిరంలో ఆ నువ్వుల నూనె బయటకు వచ్చి దాన్ని మీరు తొక్కితే అప్పుడు కూడా పాద ప్రక్షాళన చేసుకోమన్నారు. అంతే తప్ప మరొక విధంగా చేయక్కర్లేదు. రెండోది, వస్తే 9 గ్రహాలకి 9 శ్లోకాలు చదువుతూ 9 ప్రదక్షిణలు చేయండి. ఆ శ్లోకం రాకపోతే ఆదిత్యాయ చ సోమాయ చదువుకోండి. అది కూడా రాకపోతే ఓం నవగ్రహ దేవతాభ్యో నమః అనేటువంటి నామాన్ని జపించుకుంటూ చదువుకోండి. అంతే, నవగ్రహాల యొక్క దివ్యానుగ్రహం మనందరికీ కలిగి తీరుతుంది. రెండోది, గ్రహాలు ఎప్పుడు కచ్చబోతులు కాదండి. అందుకనే ఒక్కో గ్రహానికి ఒక్కొక్క జప సంఖ్య పెట్టారు. మన ఇంట్లో జననాలు జరిగినప్పుడు ఆ నక్షత్రానికి ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహగతులకు సంబంధించి చూసి ఏ గ్రహం యొక్క స్థానం సరిగా లేదో ఆ గ్రహానికి అన్ని వేలు. ఉదాహరణకి శని ఉంటే 19,000 జపం చేస్తాం. అట్లా ఒక్కో గ్రహానికి ఇంత అని సంఖ్య ఉంటుంది. అది మనకి పండితులు చెప్తారు. దాన్ని అనుసరించి అన్ని వేలు జపం గనక చేర్చుకుంటే ఆ దోషం పరిహరింపబడుతుంది. కాబట్టి గ్రహాలు ఎప్పుడు కూడా పైన మనకి అనుగ్రహించడానికే ఉన్నాయండి. కాకపోతే ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు వాడి యొక్క ప్రభావం, దుష్ప్రభావాలు మన మీద పడకుండా ఉండాలి అంటే తప్పకుండా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి. ఇటీవలనే మా చీరాల్లో ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. వైకుంఠపురంలో కార్యసిద్ధి హనుమాన్ గుడి. ఆ హనుమాన్ ఆలయంలో నవగ్రహ మంటపాన్ని కూడా ఏర్పాటు చేశారు. మామూలుగా సాధారణంగా ఎక్కడైనా నవగ్రహాలు ఉంటే ఆ గ్రహం ఒక్క బొమ్మే ఉంటుంది.
కానీ చీరాల్లో విశేషం ఏంటంటే భార్యా సమేతంగా దంపసమేతంగా ఉంటారు నవగ్రహాది ఆ దేవతలు. ఇది అరుదుగా ఉండేది, అన్ని చోట్ల ఉండవు. అటువంటి అవకాశం మరి అధ్యక్షుడైనటువంటి శ్రీ నాగమల్లేశ్వర శర్మ గారు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఈ కార్యక్రమాలన్నీ వారు జరిపిస్తున్నారు. ఆ ఆలయంలో నేను గతంలో 5 రోజులు సుందరకాండ చెప్పాను, ఒకసారి రుక్మిణీ కళ్యాణం చెప్పే భాగ్యం కూడా నాకు కలిగింది. మొన్న ఉగాదికి, మన పరాభవన సంవత్సర ఉగాదికి పంచాంగ శ్రవణం కూడా నా చేత ఆ దేవాలయాల్లో నిర్వహింపజేశారు. అంటే మరి అటువంటి దేవాలయాలు దినదినభివృద్ధి కావాలి అంటే దాతలందరూ కూడా సహకారం చేస్తేనే సాధ్యమవుతుంది అని మీతో మనవి చేసుకుంటూ, తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడిలోకి వెళ్ళినా అక్కడ కనుక నవగ్రహాలు కనుక ఉంటే తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ, వింటున్న మీకు, చెప్పిన నాకు, మన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న అక్కునూరి సీతారామమోహన్ రావు గారి కుటుంబాన్ని ఆ నవగ్రహాలు, వాటి అధిదేవతలు తప్పకుండా రక్షించి కాపాడుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.